ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. ఈరోజు సమాజంలో చాలా మంది ఆత్మాన్యూన్యత భావంతో బాధపడుతున్నారు. వారి దగ్గర ఉన్నదాన్ని మర్చిపోయి లేనిదాన్ని బట్టి బాధపడేవారు చాలామంది. గతంలో వారు చేసిన తప్పులను బట్టి, కోల్పోయిన వాటిని బట్టి బాధపడుతూ నలిగిపోయేవారు మరికొంతమంది. ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, ప్రస్తుతం గతంలో పోరాడేవాడు తన భవిష్యత్తును సమాధి చేసుకునేవాడే అని. చాలామంది గతంలోనే బ్రతుకుతూ తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. దేవుడు వారికిచ్చిన తలాంతులను, ఆశీర్వాదాలను మర్చిపోయి లేని వాటిని బట్టి దిగులు పడుతూ ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఇలాంటి వారందరికీ చక్కని ప్రేరణ ఇచ్చేది జోనీ ఎరిక్సన్ టాడా. అవును, జోనీ ఎరిక్సన్ టాడా తన జీవితంలో గతమేమీ బాగోలేదు కానీ తన భవిష్యత్తును దేవుని వలన అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. జోనీ ఎరిక్సన్ 1945 అక్టోబర్ 15న అమెరికాలో జన్మించింది. తన కుటుంబంలో ఈమె చివరిది కాబట్టి అల్లారు ముద్దుగా పెరిగింది. జోనీ తండ్రి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేవాడు. జోనీ కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని స్విమ్మింగ్లో శిక్షణ తీసుకుంది. దాంతోపాటు టెన్నిస్ కూడా చాలా చక్కగా ఆడగలదు. ఇలా సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో ఓసారి ఓ సంఘటన జరిగింది. 1967 జూలై 30 స్విమ్మింగ్ చేయడానికి ఒక బేకి వెళ్ళింది. పైనుంచి ఆ నీళ్లలోకి దూకింది. కానీ ఆ స్థలంలో నీళ్లు తక్కువగా ఉన్నాయని ఆమెకు తెలియదు. అందువల్ల ఆమె దూకిన ఎత్తును బట్టి ఆమె తల ఆ నీళ్ల కింద ఉన్న నేలకు వేగంగా గుద్దుకుంది. దాంతో ఆమె మెడనరం దెబ్బతింది. దానివల్ల ఆమె శరీరంలో చాలా భాగాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆమె శరీరంలో ఒక తల మాత్రమే పనిచేస్తుంది. ఈ యాక్సిడెంట్ 1967లో జరిగింది. అప్పుడు జోనీ వయసు 17 సంవత్సరాలు. తనకు జరిగిన ఆ యాక్సిడెంట్ వలన 2 సంవత్సరాలు బెడ్ పైనే ఉండి విశ్రాంతి తీసుకుంది. ఆ విశ్రాంతి కాలంలో ఆమె ఎన్నో చీదరింపులను ఎదుర్కొంది. సూసైడ్ చేసుకోవాలనుకుంది. కానీ దేవుడు ఆమెను ఆదరించాడు, ఆమెను హత్తుకున్నాడు. ఆమె దేవుణ్ణి విశ్వసించింది. సరిగ్గా ఈ కాలంలోనే తన తలాంతులను గురించి ఆలోచించి పెయింటింగ్స్ వేయడం నేర్చుకుంది. తన నోటిలోని పళ్లతో పెయింట్ బ్రష్ని గట్టిగా పట్టుకుని పెయింట్స్ వేసేది. ఇలా తన జీవితం సాగుతూ ఉండగా ఒకసారి తన సాక్ష్యం చెప్పడానికి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు తన సాక్ష్యం మొత్తాన్ని ముగించి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఒక వికలాంగురాలు తన ముందుకొచ్చింది. ఆ వికలాంగురాలిని చూసిన జోనీకి చాలా బాధేసింది. ఇలాంటి వికలాంగులందరికీ నేను ఏదైనా చేయాలని తీర్మానించుకుంది. తనకు ఉన్న తలాంతును ఉపయోగించి అనేకమైన పెయింట్స్ వేసింది. వాటిని అమ్మడానికి ప్రయత్నాలు చేసింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో వికలాంగులందరికీ వీల్ చైర్స్ని కొనివ్వడం ప్రారంభించింది. అలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల వికలాంగులకి సహాయం చేసింది. తన శరీరంలో ఏ భాగం పనిచేయకపోయినా పనిచేసే తలతోనే ఇంత గొప్ప అద్భుతాలు చేసింది. తన గతాన్ని గురించి ఆలోచించుకుంటూ బాధపడుంటే, తనకు లేని వాటిని గురించి ఆలోచించుకుంటూ బాధపడుంటే జోనీ ఇంతమందికి సహాయపడేదే కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎవరిని పనికి మాలిన వారిగా పుట్టించాడు. నీకంటూ కొన్ని తలాంతులను దేవుడు నీకిచ్చాడు. వాటిని వాడు. గతాన్ని గురించి ఆలోచించకు. నిన్ను, నీ భవిష్యత్తును మార్చగల సమర్థుడు నీ దేవుడు. దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడివని, ప్రత్యేకమైన దానివని గుర్తించు. జోనీ ఎరిక్సన్ వలె ఎన్నో అద్భుతాలు నీవు చేయగలవు. జోనీ ఎరిక్సన్ గురించి మరికొన్ని విషయాలు. జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే సంస్థను జోనీ 1979 సంవత్సరంలో స్థాపించింది. ఈమె గురించిన మూవీ 1979లో చిత్రీకరించబడింది. అందులో జోనీయే స్వయంగా యాక్ట్ చేసింది. జోనీకి సంబంధించిన బయోగ్రఫీ బుక్ పేరు జోనీ అండ్ అన్ఫర్గెటబుల్ స్టోరీ. దేవుని వార్తను మోస్తూ 47 దేశాలకు జోనీ ఎన్నోసార్లు వెళ్ళింది. జోనీ 5 నిమిషాల రేడియో ప్రోగ్రాంలు, 1 నిమిషము రేడియో ప్రోగ్రాంలు ఎన్నో చేసింది. 1982లో జోనీకి కెన్ టాడా అనే వ్యక్తితో వివాహం జరిగింది. జోనీ ఇంకా కెన్ టాడా ఇద్దరూ కలిసి గత 53 సంవత్సరాలుగా జోనీ అండ్ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ద్వారా కలిసి పరిచర్య చేస్తున్నారు. 2010లో జోనీకి స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆమెకు స్వస్థత జరిగింది. తాను ఏ విధంగా ఆ పరిస్థితి నుండి బయటపడిందో దానికి సంబంధించి తన సాక్ష్యాన్ని పుస్తకం రూపంలో పొందుపరిచింది.
జోని ప్రస్తుతానికి 50 కంటే ఎక్కువ పుస్తకాలను రచించింది. అంతేకాదు ఇంకెన్నో అవార్డులను కూడా పొందుకుంది. జోని ప్రస్తుతానికి 1,70,000 వీల్ చైర్లను సహాయం చేసింది. ఒకవేళ ఆ పెయింటింగ్స్ తాను చేతితో వేస్తుంటే వాటికి ఇంత ఆదరణ వచ్చేది కాదేమో. తాను నోటితో వేసినందుకే ఎంతో ఆదరణ ఆ పెయింటింగ్స్కు వచ్చింది. మన జీవితంలో ఒక డిసేబిలిటీ కలిగింది అంటే దాని వెనుక దేవుని మహా సంకల్పము దాగి ఉంటుందని మనం ఖచ్చితంగా నమ్మాలి. మీకు తెలిసిన వికలాంగులైన మీ స్నేహితులుంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. వారిలో ధైర్యాన్ని నింపండి. జోని వలె దేవుని సహాయాన్ని బట్టి వాళ్ళు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని వారిని ధైర్యపరచండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.